ఏం పేరన్న? నా పేరు భీమరాజ్ సార్. నేను జీకే వీధి వాలంటీర్ని. జీకే వీధి మరి వాలంటీర్గా పనిచేస్తున్నారా? జగనన్నగా సంక్షేమ పథకాలు ఇంటికి చేరవేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు అన్నీ బాగానే అనుకుంటున్నారు సార్. ఎందుకంటే ఎన్నెల్లేనిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి, ఈ ప్రభుత్వం వచ్చేసరికి మాకు అన్ని మేలు జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి ఒక 50 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల బెనిఫిట్ పొందుతున్నారు సార్. ఎందుకంటే అన్ని ఎవరికైనా ఎలిజిబుల్ అన్న వాళ్ళకి అందరికి మేము చేసి పెడుతున్నాము. వాళ్ళు చేరగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతున్నాయి. వాళ్ళు తీస్తున్నారు, తింటున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కర పాలన చేస్తుంది, దౌర్జన్య పాలన చేస్తుంది, రాక్షస పాలన చేస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా. అది అంతా ప్రాడే సార్. ఎవరో చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉంది, టీడీపీ, జనసేన ఉంది. జనసేన ఎందుకు సార్? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి లాగా సింగిల్ గా సింహం లాగా రాజు కదా. ఆయనకి దమ్ము లేదా? పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? భయపడే కదా ఓడిపోతానని. ప్యాకేజీ కోసం పార్టీ భయపడి కాదు, దమ్ము లేక కాదు, ప్యాకేజీ కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ధనబలం ఎక్కువ ఉంది. ఆ ధనబలాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఎవరో ఒకరు పొత్తు కావాలి. పేద ప్రజలకు మంచి చేయడానికి పొత్తు అంటున్నాడు. అది శేతకంతనం సార్. ఎవరు నమ్మరు సార్. ఈ రోజుల్లో చెప్పాలంటే మా ఆదివాసీ ఏరియాలోనే అందరూ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు సార్. చాలా ఎడ్యుకేటెడ్. ఒకప్పుడు లాగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా మంది తెలివి కూడా అయ్యారు. ఆ లోకల్కి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజల్ని నిలబెట్టి అడుగుతారు సార్. లోకల్ అడుగుతారు. ఎందుకు అడగారు? అందరు అడుగుతారు. ఒకప్పుడు అయితే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి వస్తే భయపడి పారిపోయేవారు. మాకు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, రేట్ చేస్తారు. ఇప్పుడు అలా కాదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్షిప్ లాగా ఉంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తో. అది సార్ ప్రభుత్వం అంటే. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఎడ్యుకేటెడ్ అయ్యాం, చాలా తెలివి అయిపోయింది, ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉన్నతంగా విద్యా వ్యవస్థ ఉందని మీరు చెప్తున్నారు. మరి అలాంటి విద్యా వ్యవస్థ ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఎందుకు సార్ ఇవ్వకపోతే? ఇన్ని లక్షలు ఎలాగ సార్? ఇన్ని సచివాలయాలు ఎలాగొచ్చాయి? మళ్ళీ వాలంటీర్లు ఇన్ని 4 లక్షలు, 4 లక్షలకి సగం మిగిలిపోయి ఉన్నాయి సార్. వీళ్ళ వల్ల బెనిఫిట్ పొందుతున్నారు కదా. మళ్ళీ రకరకాల ఉద్యోగాలు తీశారు కదా. ఇంకా 8 ఉద్యోగాలు కావాలి సార్. టీడీపీ గతంలో గెలిచింది సార్. ఏటి ఇచ్చింది? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఆ రోజులు అంటే మేము ఆ రోజులు ఇంటికి ఉద్యోగం ఉంటే మేము బాగుపడతాం కదా. ఆయన మళ్ళీ సీఎం ఉండును కదా. ఎందుకు సార్ ఆయన మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయారు? అంటే జరిగిపోయింది సార్. అవకాశం ఇవ్వండి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు కదా. అవి అన్ని సొల్లు సార్. ఆయన ఎలాగో నెగ్గలన్నా ఏదో ఒకటి మాపు చేయాలి కదా సార్. ఏదో ఒకటి మాపు చేస్తే గానీ మనకి అధికారం వస్తుంది అనేసి వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదంతా జరగని పనే సార్. మరి పవన్ కళ్యాణ్ అటువైపు ఉన్నారు. మరి మీలాంటి యువకులంతా వెళ్ళి ఓట్లేసి గెలిపించే అవకాశం లేదంట. ఏం లేదు సార్. ఎవరో ఉంటారు, అభిమానంగా ఉంటారు. వాళ్ళందరూ కొందరు 17-15 సంవత్సరాలు యూత్ తిరుగుతున్నారు. ఎవరు అంటారు. నాకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానుడే. అలాగనే నేను ఎవరికి అభిమానంగా నాకు ఓటు వేయాలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వేస్తాను. నేను ఎందుకు ఓటు వేయనంటున్నావు పవన్ కళ్యాణ్? నేను వేయను సార్. అంతే. నాకు సినిమా వరకే అభిమానం. అంతే. అంటే నేను సినిమాలకే నాకు అభిమానం. సినిమాలకే కదా, రాజకీయాల్లో కూడా తన మార్కును చూపిస్తా అంటున్నాడు. ఏం లేదు సార్. నాకేం లేదు. ఎందుకు మార్కు చూపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు రాజకీయాల వైపు తిరిగి చూడండి అంటున్నాడు. ఏం లేదు సార్. అలాగే ఏం లేదు. నేను జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాను సార్. ఆయన వల్ల ప్రజలు, మా లోకల్ ప్రజలంతా బెనిఫిట్ పొందారు. ఈ రోజులు అడిగిన ప్రతి ఒక్క ప్రజ అంత మంచిగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన బెనిఫిట్ పొందారు. మాకు ఏది వద్దు సార్. జగన్మోహన్ రెడ్డే కావాలి. టీడీపీ జనసేన పొత్తు పని చేయదంటావు? పని చేయదు. చేసినా తక్కువ సీట్లో గెలుస్తారు సార్. ఎలాగైనా సీఎం జగనే. 2024లో సీఎం జగనే సార్ పక్కా. వాలంటీర్ కదా, ఏజెన్సీ ప్రాంతంలో మీరు ఎలాంటి సేవలు అందించారు? మేము చేసినటువంటి సేవలు ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్న. ఏజెన్సీలో మేము ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి వారి సమస్యలు అడుగుతాం, ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకొక రకంగా మేము పార్టీ, మత, కులం ఏమి చూడమన్నా మేము అందరికి సమానంగా చూస్తాం. మీరు ఏజెన్సీలో వాలంటీర్గా పనిచేస్తున్నారు. మీరు వాలంటీర్గా అంటే వాలంటీర్ అవసరం ఏముంది ఏజెన్సీలో? ఏజెన్సీలో వాలంటీర్ అవసరాలంటే మాకు వెహికల్స్ అనేది అందుబాటులో ఉండవన్నా. మేము అవసరమైతే కాలినడకన వెళ్ళి చెయ్యాలి పని. అంతేగాని ఇంకో ఏదో బండి వస్తుంది, లేకపోతే ఏదో ఉంటుంది, మేము వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాం అని ఏమి ఉండదు. మేము నడుచుకునే వెళ్ళి ప్రజాసేవ చేయాలన్న. మీ అవసరం వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా అవసరాలు పక్కగా ఉపయోగపడుతుందన్న. ప్రతి అంటే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి మా యొక్క అవసరాలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి మీరు ప్రతి ఇళ్ళకి తిరిగినారు. మరి ఆదివాసులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, జగన్ గారి పరిపాలన గురించి ఏం చర్చించుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన నెక్స్ట్ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నారన్న. మీరేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారు. ఇది ఒక రాక్షస పాలన అంటూ లోకేష్ గారు అంటున్నారు కదా. లోకేష్ గారు ఎవరన్నా మాట్లాడడానికి? అసలు జగన్ గారి గురించి కానీ, జగన్ గారి పాలన గురించి కానీ లోకేష్ గారు మాట్లాడడానికి కానీ అర్హతే లేదండి. ఏజెన్సీలో ఎవరన్నా చేశారు? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారా? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా
ఎవరి ఖాతాలో వారు జమ చేసుకున్నారన్నా. ఈ రోజు ప్రతి అర్హత ఉన్న ప్రతి వాడికి వాడి ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఎవరి నాయకులతో పని లేక, ఎవరికి అడగవలసిన పని లేక నేరుగా ఆ లబ్ధిదారుడే తీసుకుంటున్నాడు అన్న. ఏజెన్సీ ప్రాంతానికి న్యాయం చేసింది టీడీపీని అంటున్నారు కదా. ఎవరన్నా అన్నది? నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎవరన్నా చూసారా? ఏజెన్సీ అంతా ఎవరు చూడలేదు. వాళ్ళు పాదయాత్ర చేశారు అంటున్నారు కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశాను, అందరి కష్టాలు తెలుసుకుంటున్నారు కదా. ఎవరు తెలుసుకున్నారన్నా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నట్టు నారా లోకేష్ గారు తెలుసుకున్నారా అన్న? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలే. నారా లోకేష్ గారికి తెలియదన్న ఏజెన్సీ అంటే ఒక పేదవాడి పరిస్థితి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా నారా లోకేష్ గారికి ఎవరికి తెలియదన్న. మీరేమో మంచి సంక్షేమం ఉంది మళ్ళా గెలుస్తాడు అంటున్నారు. మేము వస్తే ఇంతకంటే మంచి సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, ఏజెన్సీ ప్రాంతాన్ని ముఖ్యంగా మరీ అభివృద్ధి చేస్తాం అంటున్నారు. ఎప్పుడన్నా చేస్తారు? గతంలో చేశారన్న. వాళ్ళు ఇచ్చింది ఒక్కటి కూడా చేయలేదన్న. ఎవరికన్నా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 100% కి 99% ఇప్పుడు దాకా అనుకున్న మాట ప్రకారంగా చేశారన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. ఎవరన్నా చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకన్నా చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి లేదన్న. పవన్ కళ్యాణ్ గారికి ఏముందన్న? ఓటక్కే లేదన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారన్న? పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళను ఉద్దేశించి దురుద్దేశంతో మాట్లాడుతుంది, ఆడవాళ్ళ పరిస్థితుల్లో అసభ్యంగా ప్రవర్తిస్తుందంటూ నిన్న వ్యాఖ్యలు చేశాడు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి మాటలు అన్న ఎవరు ఏజెన్సీలో అయితే మరి ఎవరు లెక్క చేయరన్న. ఎవరు అది తీసుకోరు. అది దాని గురించి మాట్లాడడం వేస్ట్ అన్న. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? సింహం అన్న. జగన్ గారు సింహం, సింగిల్ గానే వస్తారు. గతంలో సింగిల్ గానే వచ్చారు, ఇప్పుడు సింగిల్ గానే వస్తారు. గెలుస్తారన్న సీఎం గా పక్కా గెలుస్తారు. ఇంకా అది వాస్తవం అన్న. ఏం చేస్తుంటాం మేము వాలంటీర్. మరి వాలంటీర్ పైన పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. మరి ప్రస్తుతానికి పరిస్థితులు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలియని మాటలు మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టీడీపీ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? అతనికి ముట్టింది కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంతేకాని ఇప్పుడు జగన్ చేసే మంచిని అతను చూడట్లేదు. ఇప్పుడు జగన్ గారు ఎలాగంటే 90% మంచి చేసి ఉంటారు. పేదలకు ఎవరికి అన్యాయం చేయలేదు జగన్ గారు. ఎక్కడ ఏం చేశారని మీరేం చెప్పగలరా? అంటే సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, రోడ్లు వేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు పేదలకు కావాల్సింది ఏంటండి? ఫస్ట్ కావాల్సింది డబ్బులు. పేదలకు డబ్బులు ఉంటే వాళ్ళు అవసరాలు తీర్చుకోగలరు, వాళ్ళ ఖర్చులు చూసుకోగలరు, మిగతాది ఏమైనా చేసుకోగలరు. ఇప్పుడు ఆ విధంగా ఈయన చేశారు కదా అని మా ఉద్దేశం. మరి అంటే అంత మంచి పని చేసింటే సీట్లు మారుస్తున్నాడు. ఈ సీట్ల మార్పిడి ఓటమి భయంతోనే అంటున్నారు కదా. ఓటమి భయం కాదు. ఇప్పుడు ఒకసారి అవకాశాలకి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు రెండోసారి ఇంకో వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆయనకి నచ్చారు కాబట్టి, చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు అని మా ఉద్దేశం. మరి జగన్ గారు మళ్ళీ గెలుస్తారంటావు? కంపల్సరీగా. అంటే ఓడించడమే నా లక్ష్యం. సీఎం గారు దద్దమ్మ పాలన అంటున్నాడు కదా లోకేష్. ఆయనకి ఏం తెలుసండి? పన్నోడు 100 చెప్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన టీడీపీ, ఇప్పుడు ఆయన పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏదో చెప్తాడు. ఇప్పుడు అవన్నీ జనాలు నమ్మరు కదా. ఇప్పుడు ఈయన ఎలా చేశాడు అన్న ఉద్దేశంతోనే మేము చెప్తాం. అంతేగాని అతను ఏం చేసినా మాకు అవసరం కాదు కదా. అంటే 4 వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి 5,000 జీతం ఇస్తే యువకులందరికీ న్యాయం చేసినట్ల. ఇప్పుడు మాకు యాక్చువల్గా అయితే జీతం కోసం పనిచేయట్లేదు మేము. ఇప్పుడు అభివృద్ధి అనేది మా ద్వారా జరుగుతుందో మన నమ్మకంతో మేము వాలంటీర్లుగా వచ్చాం. అలాగని మీకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. అది మళ్ళీ గెలుస్తారు అయితే కంపల్సరీగా.